గ్రంథాల సారాంశం దైవం ఒక్కడే. హిందూ ధర్మం ప్రకారం దైవం ఒక్కడే, క్రైస్తవ ధర్మం ప్రకారం దైవం ఒక్కడే, ముస్లిం ధర్మం ప్రకారం దైవం ఒక్కడే. ఈ అన్ని గ్రంథాల దైవాంశ సారాంశం ప్రకారం దైవం ఒక్కడే. మానవుల్లో దైవం యొక్క పరిపక్వత జ్ఞానం ఎలా పెంపొందించాలి ఈ మానవులకి? అన్ని గ్రంథాలలో దైవ ఏకత్వపు భావన ఉంది. మరి అలాంటప్పుడు సమాజంలో ఈ పరిపక్వత ఇలాంటి విషయాలు రావడానికి మనం ఏం చేయాలని చెప్పారు. అందుకే అల్హమ్దుల్లా ఐపీఎస్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ అల్హమ్దుల్లా మేము స్థాపించడం జరిగింది. ఇక్కడ మన ధార్మిక విద్యతో పాటు అంటే ప్రాపంచిక విద్యతో పాటు ధార్మిక విద్యను పొందేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఐపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అల్హమ్దుల్లా ఈ విద్యను అందిస్తుంది. ఇది మలక్పేట్లో ఉంది. ఇప్పుడు అదేవిధంగా టోలీ చౌక్లో కూడా ఈ బ్రాంచెస్ ఉంది. ఇలాంటి ధార్మికత బోధించేటటువంటి స్కూల్స్లో మన పిల్లల్ని జాయిన్ చేయించినట్లయితే, అదేవిధంగా మనం ధార్మిక బోధన వారికి చేసినట్లయితే ఇన్షాల్లా అతి త్వరలోనే మన రాబోయే జనరేషన్ ఏదైతే ఉంటుందో వారికి ఉత్తమ నైతిక విలువలతో కూడినటువంటి ఒక మంచి విద్యావంతులు అవుతారు, ఒక మంచి నైతికత కలిగినటువంటి వ్యక్తులుగా మనం చూడవచ్చు. అయితే ఈ విషయం ఏదైతే సోదరుడు, మీ పేరేంటండి? రాకేష్ గారు ఏదైతే ప్రశ్న అడిగారో దానికి సంబంధించి మనం ఎక్కువగా కాలేజెస్లో, స్కూల్స్లో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఎవరైనా కాలేజెస్లో టీచర్స్గా, ప్రిన్సిపల్స్గా, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నట్లయితే ఇన్షాల్లా మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము కాలేజెస్కి వస్తాము. అదేవిధంగా మీకు అక్కడ పిల్లలకు నైతికత బోధించడం జరుగుతుంది. నా సోదరుడు షఫీ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్, మాస్టర్ అండ్ మోటివేటర్. అల్హమ్దుల్లా మొన్ననే ఇంపాక్ట్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్లో సోదరుడు హరిహర కళాభవన్లో ప్రోగ్రామ్ ఇచ్చారు. అదేవిధంగా విజయం మీతోనే అనేటటువంటి ప్రోగ్రాం జరిగింది. నేను నాకు శత్రువుడినా లేక మిత్రుడినా, నేను నా లక్ష్యం అనే చాలా కార్యక్రమాలు సోదరుడు షఫీ గారు కాలేజెస్లో కూడా ఇచ్చారు. మేము కూడా చాలా కాలేజెస్లో ఇచ్చాం. మెయిన్ యూత్ మనకు ఇంపార్టెంట్, యువకులు అనమాట. మన పూర్తి సమాజానికి వెన్నెముక లాంటి వారంటే యూత్ అనమాట. ఈ యూత్లో ధార్మికత లేని కారణంగా చెడిపోతున్నారు. కాబట్టి వారికి మనము ధార్మికతను బోధించినట్లయితే వారు స్పష్టంగా విషయం తెలుసుకుంటారు. కాబట్టి సోదరుడైన ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను.